మీసం కొందరు దాన్ని మొరటుగా చిహ్నంగా చూస్తే మరికొందరు పౌరుషానికి గుర్తుగా భావిస్తారు. కూరమీసాల రోషగాడు, మీసంపై నిమ్మకాయలు నిలబెట్టే మొనగాడు పదాలు వింటూనే ఉంటాం. మీసాన్ని ఇష్టపడేవారు మహా అయితే దాన్ని కొన్ని ఇంచుల వరకు పెంచుతారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఓ వ్యక్తి మీసాలను ఇంచులు కాదు, జానెడు కాదు, ఏకంగా 38 అడుగుల పొడుగు పెంచి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఆ కూర మీసాలు కాదు తాడు మీసాల రాయుడు గురించి ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్లో తన విలక్షణమైన గుర్తింపుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు బికనీర్కు చెందిన గిరిధర్ వ్యాస్. తన మీసాలను ఏకంగా 38 అడుగులకు పెంచి బికనీర్కు వెళ్లే పర్యాటకులను ఆకట్టుకుంటున్నాడు. మస్టాష్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన గిరిధర్ వ్యాస్ దాదాపు 40 ఏళ్లుగా అంటే 1985 నుంచి మీసాన్ని పెంచుతున్నాడు. ఇరువైపులా చెరో 19 అడుగులతో మొత్తంగా 38 అడుగుల మీసాన్ని సాధించాడు. రాజస్థాన్లో ఒంటెల ఉత్సవాలు నిర్వహించే కొందరు ప్రదర్శనకారులు పెద్ద మీసంతో కనిపిస్తారు. ఒంటెల ప్రదర్శనను చూడటానికొచ్చే పర్యాటకులను ఇప్పుడు గిరిధర్ వ్యాస్ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. 1985 నుంచి మీసాలు పెంచుతున్నాను. నేనెప్పుడూ మీసాలను సబ్బుతో గాని షాంపుతో గాని కడగలేదు. ముల్తానీ మట్టితో మాత్రమే కడుగుతాను. నాకు మీసాలంటే పిచ్చి. బికనీర్లో పర్యాటక శాఖ నిర్వహించే అంతర్జాతీయ ఒంటెల ఉత్సవానికి 15 రోజుల ముందు నా మీసాలను ప్రదర్శించడానికి సిద్ధమవుతాను. నేను క్రమం తప్పకుండా మీసాలను మెయింటైన్ చేస్తున్నాను. ఒంటెల ఉత్సవం సమయంలో నేను 3 రోజుల పాటు భారతీయ, విదేశీ పర్యాటకులకు మీసాలను ప్రదర్శిస్తాను. 1975లో మీసాలను 14 అడుగుల పొడవు పెంచిన జైసల్మేర్కు చెందిన కర్నా భీల్ని చూసి మీసాలు పెంచాలన్న ఆసక్తి కలిగింది. నేను అతని నుంచి ప్రేరణ పొందాను. ఆయనను నా గురువుగా భావిస్తున్నాను. గిరిధర్ వ్యాస్ పర్యాటక రంగానికి చేస్తోన్న కృషిని రాజస్థాన్ పర్యాటక శాఖ అధికారులు ప్రశంసించారు. అతని ప్రత్యేకమైన మీసాలు దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక పండుగల్లో వ్యాస్ మీసాల ప్రదర్శన చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారని బికనీర్ పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ రాఠోడ్ తెలిపారు. వ్యాస్ తన మీసాల కోసం జీవితాన్ని అంకితం చేయడం, పర్యాటకంతో పాటు రాజస్థాన్ వారసత్వాన్ని ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.